హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు S4 కిచెన్. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ వెరీ రిఫ్రెషింగ్, టేస్టీ అండ్ కలర్ఫుల్గా ఉండే వాటర్మెలన్ రూహ్ అఫ్జా షర్బత్. ఇప్పుడు పీక్ సమ్మర్లో ఉన్నాం కదా, మన బాడీ డీహైడ్రేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అలానే ఈ వేడి వల్ల మన ఫేస్లో గ్లో కూడా తగ్గిపోతుంది. ఇక్కడ నేను చూపించిన విధంగా ఈ వాటర్మెలన్ షర్బత్ చేసుకొని తాగండి. సో మనకు బాడీని చాలా కూల్ చేస్తుంది వాటర్మెలన్. అలానే డీహైడ్రేట్ అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. అండ్ రెగ్యులర్గా ఇలా ఫ్రూట్ జ్యూసెస్ తాగటం వల్ల మనకు ఫేస్ కూడా చాలా గ్లోగా కనపడుతుంది అండ్ చాలా ఎనర్జెటిక్గా కూడా ఉంటాం మనము. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ నేను అసలు షుగర్ అనేది వాడకుండా చేస్తున్నానండి. సో ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్గా నేను ఒక 1 టేబుల్ స్పూన్ చియా సీడ్స్ నానబెట్టుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ వాటర్లో ఒక్కసారి మిక్స్ చేసుకొని 5 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి. ఈ చియా సీడ్స్ వల్ల కూడా మన బాడీలో హీట్ బాగా కంట్రోల్ అవుతుందండి. ఇక్కడ నేను వాటర్మెలన్ పీస్లో నుంచి చిన్న చిన్న స్కూప్స్ లాగా తీసుకుంటున్నానండి, చిన్న బాల్స్ లాగా. ఒకవేళ మీ దగ్గర ఈ స్కూపర్ లేకపోతే చిన్న చిన్న పీసెస్గా అయినా కట్ చేసుకోవచ్చు. ఇది మనము జ్యూస్ డెకరేటింగ్ కోసం వాడుకుంటున్నాము. చూడండి ఎంత బాగున్నాయో కదా ఇలా స్కూప్స్ లాగా తీసుకునే వాటర్మెలన్ చంక్స్. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని ఒక పెద్ద బౌల్ నిండా నేను వాటర్మెలన్ పీసెస్ వేసుకుంటున్నానండి. ఇక్కడ ముందుగానే నేను సీడ్స్ మొత్తం తీసేసాను. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ రూహ్ అఫ్జా సిరప్ వేసుకుంటున్నానండి. మనం రోజ్ సిరప్ అంటాం కదా, సో అది ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. వాటర్మెలన్ అంటేనే మనకు బ్లాక్ సాల్ట్ పడితేనే ఆ రుచి వేరండి. వాటర్మెలన్కి చాలా బాగుంటుంది బ్లాక్ సాల్ట్ వేసుకుంటే. అలాగే చల్లగా ఉండే నీళ్ళు ఒక 1 కప్ వేసుకుంటున్నాను. ఓకే, నేను ఇక్కడ ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నాను. ఒకవేళ మీకు వద్దు అంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇదంతా కూడా బాగా బ్లెండ్ చేసుకోవాలండి. మన జ్యూస్ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. ఇక్కడ నేను గ్లాసెస్ని రూహ్ అఫ్జా సిరప్తో డెకరేట్ చేసుకుంటున్నానండి. అది క్వైట్లీ ఆప్షనల్. ఇలా మొత్తం డెకరేట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా బ్లెండ్ చేసుకున్న జ్యూస్ కూడా వేసేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో కదా. నేను ముందుగా సోక్ చేసుకున్న చియా సీడ్స్ కూడా ఒక్కొక్క 1 టీ స్పూన్ వేస్తున్నాను ఈచ్ గ్లాస్లోకి. ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. షర్బత్ అంటేనే చియా సీడ్స్ అండి, సో అది మిక్స్ చేసుకోకుండా వేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ ఐస్ వేస్తున్నాను. ఇక్కడైనా మీరు ఐస్ వద్దు అంటే స్కిప్ చేసుకోవచ్చు. మనం ముందుగా స్కూప్ అవుట్ చేసుకున్న వాటర్మెలన్ చంక్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేస్తున్నాను. ఇలా రెండిట్లో వేసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు పుదీనా లీవ్స్తో డెకరేట్ చేసుకుందాం. చూడండి ఎంతో ఫాస్ట్గా రెడీ చేసేసుకున్నాం కదా మనం ఈ వాటర్మెలన్ రూహ్ అఫ్జా షర్బత్. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ వెరీ కలర్ఫుల్గా కూడా ఉంది కదా. మీరు ఒక్కసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో పెట్టండి. చూసారు కదండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ బటన్ ప్రెస్ చేయండి ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ ఆల్ సూన్ విత్ ఎ న్యూ రెసిపీ. బాయ్.